ప్రతి స్థలములో ఒక సంఘం అనేది ఏర్పడింది. అలా ఏర్పడినటువంటి సంఘాలను, ఆ సంఘంలో ఉన్న దేవుని బిడ్డలను, పరిశుద్ధులైనటువంటి దేవుని సంఘములో ఉన్నటువంటి సంఘ విశ్వాసులను బలపరచడానికి, ఇది ఎవరి కొరకంటే దినదినము ఎదుగుతున్నటువంటి దేవుని సంఘం కొరకు. దేవుని సంఘం అంటే దేవుని బిడ్డలమైన మనమే మారు మనసు పొంది బాప్తిస్మం పొంది మరి అనుదినము దేవుని ఆరాధనలో దేవునితో కలిసి నడుస్తూ ఉన్నటువంటి మన కొరకు అనక దేవుని బిడ్డల కొరకు. ఈ మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది. ఈ మాటలు ఆ యుగమందున్న వారికి సంభవించి ఈ యుగాంతమందున్న మనకు మాదిరి కొరకు వ్రాయబడ్డాయి. ఈ పౌలు గారు రాసిన మాట ఎఫెసీ సంఘానికి మాత్రమే కాదు, కానీ ఇది నేడు దినదిన ప్రవర్ధమానము చెందుతున్నటువంటి నేడు సార్వత్రిక సంఘంలో భాగమైన మన సంఘానికి కూడా ఈ విషయం సంబంధించింది. ఈ విషయంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, సర్వసాధారణంగా మనం ప్రతి ఆదివారం మరి దేవుని సన్నిధికి వస్తున్న మనము దేవుని సన్నిధిలో మనం ఏదో ఒకటి దేవుని దగ్గర నేర్చుకోవాలని ఆశతో వస్తాం. ఒక చిన్న మాట చెప్పాలంటే, ఇప్పుడు బయట వారమంతా పిల్లలు స్కూల్కి వెళతారు. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఏం చేస్తారండి, వెళ్ళి ఏదో ఒకటి నేర్చుకొని వాళ్ళు వెళ్ళినటువంటి విషయాన్ని ఏదో ఒకటి నేర్చుకొని రావడం జరుగుతుంది. అలానే దేవుని సన్నిధిలో ఉన్న మనం కూడా ఊరికినే వచ్చి ఊరికినే వెళ్ళకుండా దేవుని సన్నిధిలో మనము దేవుడు మనకిచ్చినటువంటి ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని దగ్గర నుండి మనం కొన్ని విషయాలను నేర్చుకోవాలి, సిద్ధపడాలి. పరిశుద్ధ గ్రంథంలో అదే మాట పౌలు గారు ఎఫెసీ సంఘానికి వ్రాస్తూ ఒక చక్కని హెచ్చరిక చేశాడు. ఈయన ఒక హెచ్చరిక చేస్తున్నాడు సంఘానికి. సంఘంలో ఇప్పుడు ఎవరున్నారండి? అలనాటి సంఘంలో పరిశుద్ధులైన వాళ్ళు, విశ్వసించిన వాళ్ళు, మారుమనసు పొందిన వాళ్ళు, బాప్తిస్మం పొందిన వాళ్ళు, రక్షించబడిన వాళ్ళు, దినదినం దేవుని చిత్త ప్రకారం నడిపించబడుతున్న వారు. వీరు అన్యులు కాదు, ప్రభువుని ఎరగని వాళ్ళు కాదు, ప్రభువుని గురించి తెలియని వాళ్ళు కాదు, దేవుని ఎరిగిన వారికే వ్రాసినటువంటి ఈ సంగతి. అంటే ఇది ఎవరికంటే మనకి ఇది వర్తిస్తుంది. నేడు దేవుడు మనతో మాట్లాడే విషయం ఏమిటంటే, దినములు చెడ్డవి కనుక. దినములు చెడ్డవి మనందరూ తెలిసిన విషయమే. చెడ్డ దినాల్లో మనం అందరము జీవిస్తూ ఉన్నాం. మనం గతంలో మరి అనేక విషయాలు చూసినా ప్రస్తుతము ఇప్పుడు అవసరమైనటువంటి మాటలు ఇవి. ఇప్పుడు భూమి మీద మనం చూస్తే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయండి? దినాలు బాగున్నాయా, చెడిపోయినాయా? దినాలు చెడిపోయినాయి. చెడిపోవడం అంటే అర్థం ఏమిటి? దినాలు చెడిపోవడం అంటే అర్థం ఏమిటండి? దినములలో పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను నేను మీ కొరకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనం, దానికి ముందు 5వ వచనం చూడండి. ఆదికాండము 6:5, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు తలంపులలోని చెడ్డదనియు యెహోవా చూసి నరులను చేసినందుకు సంతాపమునుంది. ఇప్పుడు 12వ వచనం చదువుదాం చూడండి. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది ఎలా ఉందండి? భూలోకము చెడిపోయి ఉంది. భూలోకం చెడిపోవడం అంటే అసలు అర్థం కానటువంటి విషయం ఇది. భూలోకం అంటే ఎలా చెడిపోద్దండి? భూలోకం అంటే గ్లోబ్, మనం ఉన్నటువంటి గ్లోబ్ అంతా కూడా ఎలా చెడిపోతుంది? భూలోకం చెడిపోవడం అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే భూమి చెడిపోవడం కాదు, భూమి మీద నివసిస్తున్నటువంటి నరుల ఆలోచనలు చెడిపోవడం, నరుల తలంపులు చెడిపోవడం, నరుల యొక్క జీవన విధానం పాడైపోవడం, భూమి మీద ఉన్నటువంటి వాతావరణం పాడైపోవడం. దీనిని గురించి అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ, దినములు చెడ్డవి అంటే చెడ్డ దినాలలో మనం జీవిస్తున్నాం. ఇలాంటి ఒక చెడ్డ దినాల గురించి
ఆది కాండంలో ఇప్పుడు మనం చదివాం. అంటే ఆ దినాలలో కూడా ఇలాంటి వాతావరణమే ఉంది. చెడ్డ దినాలు భూమి మీద సంభవించినప్పుడు ఆ దినాలలో దేవుడు ఏం చేశాడంటే భూమిని మొత్తాన్ని కూడా ఒకసారి వాష్ చేసేసాడు. ఎప్పుడైతే భూమి పాడైపోయిందో ఆ భూమిని ఒక్కసారి కడిగి పరిశుభ్రపరచినట్టుగా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అది జలప్రళయం ద్వారా మనందరికీ తెలిసిన విషయం. ఈ లోకంలో మనం కూడా ఒక నెల రోజు మన ఇల్లు వాడకుండా వదిలేసి ఏదైనా ఊరిళ్ళు వచ్చామనుకోండి, ఎలా ఉంటుంది ఇల్లంతా కూడా బూజు పట్టిపోయి పాడైపోయి ఎక్కడదక్కడే ఉండి వచ్చిన వెంటనే ఏం చేస్తాం, దాన్ని శుభ్రంగా కడుక్కోవడము, శుభ్రం చేసుకోవడము, దులుపుకోవడము, ఇంటిని శుభ్రం చేస్తాం. అట్లానే ఆ దినాల్లో కూడా నోవహు దినాలలో దేవుడు చేసింది ఏమిటంటే భూమి మీద మనుషుల యొక్క తలంపులు, భూమి చెడిపోయింది కనుక ఆ దినాన భూమి మీద ఉన్నటువంటి సకల జీవరాశులను కూడా ఆయన ఒక్కసారిగా తుడిచిపెట్టేసి ఒక భాగాన్ని మాత్రం, అంటే ఒక జతలుగా నోవహు కుటుంబాన్ని మాత్రమే మరలా నెక్స్ట్ జనరేషన్ కొరకు ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. అది అయిపోయింది. ఇక్కడ మనకేమర్థమవుతుందంటే భూమి లేక చెడ్డ దినాలు జరిగేటప్పుడు ఏం జరుగుతుందంటే భూమి అనేది వాష్ అవుట్ అయిద్దని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలోకి మరలా వద్దాం. అపోస్తులైన పౌలు రాస్తున్న మాట ఏమంటే దినములు చెడ్డవి, అంటే ఈ దినాలలో జీవిస్తున్నటువంటి మనుషులు చెడ్డవాళ్ళు అని అర్థం. మనుషులు చెడ్డవాళ్ళు అంటే మనుషుల యొక్క ఆలోచనలు, తలంపులు మాత్రమే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే భూమి మీద ఉన్నటువంటి వాతావరణం భయంకరంగా పాడైపోయి రకరకాల రోగాలు, వ్యాధులు, బాధలు కదండి, మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పుడు కరోనా వచ్చి చాలామంది చనిపోయారు. కరోనా తర్వాత ఇప్పుడు కరోనా అలా జరుగుతూనే ఉంది. మళ్ళీ ఇంకొక డిసీజ్ వచ్చింది. ఏమిటండి ఇది? డెంగ్యూ వల్ల కూడా చాలామంది చనిపోతున్నారు. డెంగ్యూ వల్ల చనిపోతున్నారు, కరోనా వల్ల చనిపోతున్నారు. ఈ దినాలు మంచివా? ఇప్పుడు యాక్సిడెంట్ వల్ల చనిపోతున్నారు, రోడ్ల మీద నడిచి వెళుతున్న చనిపోతున్నారు, రోడ్డు మీద నుంచున్న వాళ్ళు చనిపోతున్నారు, రోడ్ల మీద ప్రయాణమై వెళ్తున్న వాళ్ళు చనిపోతున్నారు, బస్సులు, లారీలు, యాక్సిడెంట్స్, ఇట్లా ఒక రకంగా కాదు రకరకాలైనటువంటి వాతావరణంలో మనుషులందరూ కూడా ఈ లోకం నుండి విడిచి వెళ్ళిపోతున్నటువంటి చెడ్డ దినాలు ఇవి. నెమ్మది లేనటువంటి దినాలు, ప్రశాంతత లేనటువంటి దినాలు. ఈ దినాలను గురించి అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఆయన అంటున్నాడు, దినాలు చెడిపోయినవి కనుక. చెడిపోయినప్పుడు నోవహు కాలంలో ఏం చేశాడు దేవుడు ఒకసారి భూమిని వాషౌట్ చేశాడు. ఇప్పుడు మీరు కూడా మరలా దేవుడు ఇంకొకసారి భూమిని వాషౌట్ చేయాలని, మరి చెడిపోయినటువంటి స్థితిగతులను సరిచేయాలని యేసయ్య మరలా భూమి మీదకి రాబోతున్నాడు. క్రైస్తవ నిరీక్షణ, మనందరికీ ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏమిటంటే యేసు ప్రభు మరలా భూమి మీదకి వస్తాడు, మంచి ఆకాశానికి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన బిడ్డలందరినీ కూడా క్షేమపరిచి ఆయన బిడ్డలందరినీ కూడా క్షేమకరమైన స్థలంలో ఉంచుతాడు. అట్లు కాకుండా దేవునికి విరోధులైన వాళ్ళని శిక్షిస్తాడనే పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది. ఈ సందర్భంగా పౌలు గారి మాటలు చాలా ప్రాధాన్యమైనవి. పౌలు గారు అంటున్నాడు, దినాలు చెడ్డవి కనుక మీరు ఆ అజ్ఞాన కాలములో, ఎప్పుడండి? నోవహు దినాలలో చాలామంది దేవుని గురించి దినదినము నోవహు బోధించిన, మరి వారు దేవుని కొరకు సిద్ధపడడానికి ఇష్టపడనందువలన కొన్ని వేల మంది ఆ దినాలలో ఉన్న సంతతి మొత్తం తుడిచిపెట్టుకొని పోయింది, నోవహు కుటుంబం తప్ప. కారణం ఏమిటంటే దేవుని మాటలకు లోబడనందువలన, సిద్ధపడనందువలన. అందుకని ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, మీరు అజ్ఞానుల వలె ఉండొద్దు, జ్ఞానుల వలె ఉండమంటున్నాడు. ఇప్పుడు ఈ అంచె దినాలలో, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మనకి బాగా చక్కగా అర్థమవుతుంది వాతావరణం. ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎలా చనిపోతారో తెలియనటువంటి పరిస్థితులు.
అయ్యగారు చెప్పారు కదా, మా ఇంట్లో పాస్టర్ గారు కూడా దేవుని సన్నిధికి వెళ్ళారు. అట్లానే మా ఇంటి ప్రక్కన యవ్వనస్తుడైనటువంటి ఒక ఏఎస్ఐ ఉన్నాడు, మంచి కుర్రోడు, 28 సంవత్సరాలు. 2 వ్యాక్సిన్స్ వేయించుకున్నాడు. వేయించుకున్న తర్వాత 4 రోజులకి ఆ అబ్బాయికి కరోనా వచ్చి హాస్పిటల్కి విజయవాడ తీసుకెళ్ళి రాత్రి 10ంటికి తీసుకెళ్ళారు. తెల్లారి ఇంటికి కూడా తీసుకురాకుండా ఖననం చేసి వచ్చారు. అక్కడే వాళ్ళు ఖననం కార్యక్రమాలు చేసి వచ్చారు. వచ్చిన 10 రోజులకి వాళ్ళ నాన్న రిటైర్డ్ ఎస్ఐ, ఆయన కూడా చనిపోయాడు. ఎంతోమంది ఈ లోకాన్ని మనం ఎరిగిన వాళ్ళు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. మనకు తెలిసిన వాళ్ళు, మనం ఎరిగిన వాళ్ళు, మన ఇరుగు పొరుగు వాళ్ళు. ఇవి చెడ్డ దినాలు కాక మంచి దినాలు కానే కావు. ఇలాంటి చెడ్డ దినాలలో మరి మనము ఎలా ఉండాలి అనే విషయాన్ని పౌలు గారు సంఘానికి, అంటే మన కొరకే వ్రాస్తున్నాడు. ఆయన అంటున్నాడు, దినములు చెడ్డని కనుక మనం ఎలా ఉండాలంటే అజ్ఞానుల వలె ఉండకూడదు. అజ్ఞానులు అంటే జ్ఞానము లేని వాళ్ళను, అంటే వీళ్ళని ఇంకో మాట కూడా చెప్పచ్చు, బుద్ధి లేని వాళ్ళు. బుద్ధి లేని వాళ్ళ కాకుండా బుద్ధి కలిగిన వాళ్ళలా ఉండాలి. బుద్ధి కలిగిన వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు. ఒక్క మాట బైబిల్లో నేను మీ కొరకు, మనకు తెలిసిన విషయాలే సందర్భం కొరకు నేను మీ కొరకు జ్ఞాపకం చేస్తా. దయచేసి చూడండి, మత్తయి సువార్తలో 25వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. ముందు 11వ వచనం చూడండి. 25:11. అంతటా తలుపు వేయబడెను. తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా చెప్పుచున్నానని నేను. చాలండి, ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు వారు దేవుని రాజ్యాన్ని గురించి చెప్పాడు. దేవుని రాజ్యము ఎలా ఉంటుంది అని అంటే, సిద్ధపడిన సిద్ధపడని ఇరువురు వర్గాలు, 2 వర్గాలు. వీళ్ళని బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అని ఇద్దరుగా చెప్తున్నారు ఇక్కడ. వీళ్ళు ఎక్కడ వాళ్ళు అంటే, వీళ్ళు దేవుని సంఘంలో వాళ్ళే. బుద్ధి గలవాళ్ళు ఉన్నారు, బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు. బుద్ధి గలవారు అంటే సిద్ధపడిన వాళ్ళు, బుద్ధి గలవాళ్ళు అంటే సిద్ధపడిన వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు అంటే సిద్ధపాటు లేని వాళ్ళు. ఇరువురు కలిసి యేసు ప్రభు అనగా పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి ఇరు వర్గాల ప్రజలు వచ్చారు. వాళ్ళు వస్తూ ఏం చేశారండి, వారు దీపాలను తీసుకొని, ఆ దీపాలలో కావలసినటువంటి నూనెని తీసుకొని 5గురు, నూనె లేకుండా 5గురు, అంటే సగభాగం వాళ్ళు సగభాగం వీళ్ళు వచ్చారు. నూనె లేని వాళ్ళు, నూనె కలిగిన వాళ్ళిద్దరు కూడా ఆ పెళ్లి కుమారుని కొరకు సిద్ధపడి వచ్చారు, లేక పెళ్లి విందులోనికి వెళ్ళడానికి సిద్ధపడి వచ్చారు. ఈ సిద్ధపడి వచ్చినటువంటి వీళ్ళు ఏం చేశారట, పెళ్లి కుమారుడు వచ్చారని ప్రకటన చేశారు. ప్రకటన చేసిన వెంటనే, ప్రకటన ఎప్పుడైతే జరిగిందో వెంటనే బుద్ధి కలిగిన వాళ్ళు, అనగా నూనె కలిగిన వాళ్ళు, సిద్ధపాటు కలిగిన వాళ్ళు, సిద్ధపడిన వాళ్ళు, వీళ్ళు ఏం చేశారండి, వెంటనే వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆ చిన్న బుడ్లు లేక సిద్ధిలు లేక సీసాలలో ఉన్న ఆ నూనెను చక్కగా దీపాలలో పోసుకొని వెలిగించుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనడానికి వెళ్ళారు. వాళ్ళు లోనికి వెళ్ళిపోయారు. ఇప్పుడు 2వ వర్గం ప్రజలు ఉన్నారు అక్కడ. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, తమ దీపాలను వెలిగిస్తే దీపాలు వెలగకపోతే ఆయిల్ ఉందో లేదని అప్పుడు చెక్ చేసుకుంటే ఎవరి దగ్గర ఆయిల్ లేదు. అప్పుడు వెళ్ళేవాళ్ళని ఆపళ్ళు అడుగుతున్నారేమని, వెళ్ళేవాళ్ళను ఆపళ్ళు అడుగుతున్నారేమనండి, మీరు కొంత ఆయిల్ మాకు కూడా ఇస్తే మేము కూడా మా దివ్యలలో పోసుకొని మేము కూడా లోనికి వస్తాం. వాళ్ళు చెప్పిన మాట ఏమంటే, మా సిద్ధపాటు మాకే సరిపోతుంది, మేము మా కొరకే సిద్ధపడ్డాము, మేము మీ కొరకు సిద్ధపడలేదు. కనుక ఇక్కడ సిద్ధపాటు పెండ్లి విందులోనికి వెళ్ళడానికి ఎవరికి సంబంధించింది వాళ్ళకే కానీ ఒకరికి సంబంధించింది మరొకరు సిద్ధపడలేరు. అంటే అర్థం ఏమిటంటే, తల్లి మారుమనసు బుద్ధి, బాప్తిసం పొంది ప్రభు సన్నిధిలో ఉంటే తన వరకే దేవుని రాజ్యానికి వెళ్ళగలదు. తండ్రి ఒకవేళ ప్రభువులో ఉంటే తండ్రి వరకే వెళ్ళగలడు. భార్య ఒకవేళ సిద్ధపడి ఉంటే భార్య మాత్రమే వెళ్ళగలదు. పిల్లలు సిద్ధపడి ఉంటే పిల్లలు మాత్రమే. ఒకరి యొక్క సిద్ధపాటు
ఒకరి రక్షణ ఇంకొకరికి ఏమాత్రం ఆధారము, అవసరత, అవకాశం కానేరదు. కనుక అదే మాట వాడు చెప్పారు, మా సిద్ధపాటు మా కొరకే సరిపోతుంది, కనుక మీరు వెళ్ళి కొనుక్కొచ్చుకోండి. వీళ్ళు వెళ్ళి కొనుక్కొని వచ్చేటప్పటికంటే సిద్ధపడి వచ్చే లోపు సమయం అయిపోయింది. ఏమైపోయిందంటే అప్పటికే సమయం అయిపోయింది. పెళ్లి విందు తలుపేసి క్లోజ్ చేసేసారు. వీళ్ళు వచ్చి అడుగుతున్నారు, అయ్యయ్యా తలుపుది అంటే వాళ్ళు అక్కడ లోన నుండి ఏం శబ్దం వినపడుతుందండి, మీరెవరో మాకు తెలియదు. దేవుని రాజ్యాన్ని గురించి యేసు ప్రభు వారు చెప్పినటువంటి మంచి ఉదాహరణ పూరితమైన ఉపమానం అండి ఇది. ఇక్కడ ఆయన చెప్తున్నాడు, చక్కని మాట చెప్తున్నాడు యేసయ్య, దేవుని రాజ్యము ఎలా ఉంటుంది. కనుక మనం ఏం చేయాలంట, అజ్ఞానుల వలె కాక. అజ్ఞానులు ఏమయ్యారు? నోవహు కాలములో అజ్ఞానులు జలప్రళయములో పడి చనిపోయారు. అలానే మరి ఇప్పుడు పెళ్లి కుమారుడు యేసయ్య చెప్పినటువంటి ఈ ఉదాహరణలో కూడా అక్కడ చక్కని విషయాన్ని మనకు కనబడుతుంది. పెళ్లి కుమారుడు లోనికి వెళ్ళాడు, పెళ్లి కుమార్తెలు లోనికి వెళ్ళారు అనగా సిద్ధపడిన వారు వెళ్ళిపోయిన తర్వాత సిద్ధపడిన వాళ్ళు వెలుపల విడిచిపెట్టబడ్డారు. వీళ్ళు ఎక్కడికి వెళతారండి? నరకానికి వెళతారు. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట. కనుక మనము దేవుడి రాజ్యము లేక రాకడి యొక్క దినాలలో మనం ఉన్నాం కనుక మనం ఏం చేయాలట, సమయము మంచిది కాదు, దినాలు మంచిది కాదు, సమయం సమీపించింది. కనుక మనం ఏం చేయాలి? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె. జ్ఞానులు అంటే ఇక్కడ సవివరంగా మనకు అర్థమవుతున్న విషయం, సిద్ధపడిన వారు. సిద్ధపాటు అంటే అర్థం ఏమిటండి? సిద్ధపాటు అంటే దినదినము దేవునితో సాంగత్యం కలిగి, సహవాసం కలిగి, దేవునితో దినదినము ఫెలోషిప్ కలిగి, దినదినము దేవునితో మాట్లాడుతూ, దేవునితో కలిసి నడుస్తూ ఉన్నప్పుడు, దేవుడు పిలిచినప్పుడు దేవునితో పాటు వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఒక మహాభక్తుడు పాత నిబంధన గ్రంథంలో ఉన్నాడు. దినదినము దేవునితో నడుస్తూ ఒక రోజట పరలోకపు వాకిలి దగ్గరికి వెళ్ళిపోయాడు. పరలోకపు వాకిలి దగ్గరికి వెళ్ళిన తరువాత ఆ రోజు దేవుడు అన్నాడంట, ఎటు వచ్చావుగా ఇక్కడి వరకు, ఇంకేం వెళతావులే ఇంటికి. రోజు అక్కడ దాకా వెళ్ళి మాట్లాడి తిరిగి వచ్చేవాడట, దేవుని ఇంటి దాకా వెళ్ళి. ఇప్పుడు మాత్రం ఆయన ఇంకొద్దులే మా ఇంటికి వచ్చేసేని దేవుడు ఆయన్ని పరలోక రాజ్యం తీసుకుని వెళ్ళిపోయాడట. అలా దేవునితో నడిచేటటువంటి అనుభవం మనకి ఉండాలి. ఎప్పుడంటే ఎల్లవేళల పరిశుద్ధ గ్రంథ ఆధారంగా మనం చూస్తే, విడవబడిన కన్యకలు చీకటిలో పడద్రోయబడినట్లుగా లేక చీకటిలో ఉన్నట్లుగా, నరకంలో ఉన్నట్లుగా ఉంది. ఇదే సందర్భంలో ఇప్పుడు మనం ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేడు ఉన్న పరిస్థితులు ఒకసారి ఆలోచించండి. ఎక్కడ చూసినా కానీ దేవుని రాకడ యొక్క దినానికి సంబంధించినటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణము, ఎక్కడ చూసినా రోగాలు, ఎక్కడ చూసినా యాక్సిడెంట్స్, ఎక్కడ చూసినా భయానక వాతావరణము, ఎక్కడ చూసినా కానీ సమాధానము, నెమ్మది లేనటువంటి వాతావరణం ఆ దినాల్లో మనం జీవిస్తున్నాం. ఈ దినాల గురించి పౌలు గారు అంటున్నాడు, మీరు సమయమును పోగొట్టుకునక అజ్ఞానుల వలె గాక జ్ఞానుల వలె ఉండాలి. జ్ఞానులు ఏం చేశారంటే సిద్ధపడి ఉన్నారు యేసయ్యని ఎదుర్కొనడానికి. మనము కూడా సిద్ధపడి ఉండాలి. సిద్ధపడి లేకపోతే ఏం జరిగిద్దో పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటని నేను మీ కొరకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దయచేసి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను చూద్దాం. ప్రకటన గ్రంథము 25వ వచనం ఒక చిన్న విషయాన్ని నేను మీ కొరకు జ్ఞాపకం చేస్తానండి. ప్రకటన గ్రంథము 25వ ప్రకటన గ్రంథము ఒక మాట నేను చూసి చెప్తానండి. ప్రకటన గ్రంథములోని 9వ అధ్యాయము చూడండి, 4వ వచనం చూడండి. 9వ అధ్యాయము 4వ వచనం. మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుష్యులకే తప్ప గడ్డికైనను ఏ మొక్కలకైనను ఏ వృక్షములకైనను హాని కలుగ చేయకూడదని
వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. ఇక్కడ ఒక విషయం అండి, సిద్ధపాటు కలిగి లేక సిద్ధపాటు లేని వాళ్ళు, రెండు వర్గాల ప్రజలు ఇక్కడ ఉన్నారు. సిద్ధపాటు లేని వాళ్ళేమో నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని వాళ్ళు, సిద్ధపాటు కలిగిన వాళ్ళేమో నొసళ్ళ యందు దేవుని ముద్ర ఉన్నవాళ్ళు. ఇశ్రాయేలీల సంతతిలోని అనగా దేవుని చిత్త ప్రకారం ఏర్పాటు చేయబడిన దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో ముద్రించబడినటువంటి వారిని గురించి ఇక్కడ చెప్తున్నాడు. యేసయ్య ముద్ర కలిగి ఉన్న వాళ్ళు ఎవరండి వీళ్ళు? దేవుని ముద్రలు కలిగిన వారికట ఇక్కడ ఎలాంటి హాని లేదు. అసలు ఎవరిని గురించి దేనిని గురించి చెప్తున్నాడు ఇక్కడంటే, మనం 9వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు మనం చదివితే అక్కడ ఒక మంచి విషయం కనబడుతుంది. మొదటి వచనము నేను ఒకసారి చదువుతానండి. 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన యొక్క నక్షత్రమును చూచి తిని అగాధము యొక్క తాళాపు చెవి అతనికి ఇవ్వబడెను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగబట్టి పొగ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములో పొగ చేత సూర్యుని వాయుమండలము చీకటిని కమ్మెను. ఏం జరిగిందండి ఇక్కడ? ఆకాశంలోను 1వ వచనంలో మనం చూస్తే 5వ దూత బోర ఊదినప్పుడు, 5వ దూత బోర ఊదినప్పుడు ఇది దేవుని రాకడ దినాలను గురించి చెప్పబడినటువంటి విషయం అండి. యేసయ్య రాకడ దినాలలో ఎలా ఉంటుంది? దేవుని చేత ముద్రించబడిన వాళ్ళు, దేవుని ముద్ర లేనివాడు, రెండు వర్గాల ప్రజలు ఇక్కడ ఉన్నారు. వారిలో ఒకళ్ళేమో నొసళ్ళ మీద దేవుని ముద్ర ఉందని చక్కగా యోహాను రాస్తున్నాడు. ఈ పుస్తకాన్ని ఎవరు రాశారంటే పద్మాస్ అనేటటువంటి ద్వీపములో ఆయన ఖైదీగా ఉన్నాడు. యోహాను అనబడిన యేసయ్య అతిగా ప్రేమించిన యేసయ్య శిష్యుడు యోహాను. ఎల్ల వేళల యేసయ్యను ఆనుకున్న ఈయన ఆ యేసయ్యని గురించినటువంటి సాక్ష్యం ఇచ్చడం వలన ఆయన తీసుకుని వెళ్ళి మనకున్న అండమాన్ నికోబార్ దీవులు లాంటి ఒక దీవులు, పెట్మాస్ అనే దీవులు ఉన్నాయి సముద్రంలో. ఆ దీవుల్లో ఉన్న జైళ్ళు వేశారట. జైల్లో వేస్తే ఆ జైల్లో ఈయన ప్రార్థన చేశాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలాల గురించి ఎలా జరుగుతాయి, ఏం జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి అనే విషయాన్ని ప్రార్థన చేసినప్పుడు రాబోయే విషయాలను గురించి దేవుడు యోహానికి ఈ విషయాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఈయన ఒక దర్శనం చూస్తూ ఉన్నప్పుడు జరిగింది ఏమిటంటే, భూమి మీద ఒక సంభవం జరగబోతుంది. అది ఈ మాట ఇంకొద్దిగా మీకు అర్థం అవడానికి 1వ అధ్యాయము 1వ వచనం చూడండి. యేసుక్రీస్తు దాసులకు తన దాసులకు చదవండి అమ్మా. కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ఏమిటండి ఇది? దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఓ ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఏ సంగతులండి? ఈ యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథంలో ఉన్న ఈ విషయాలు తొందరలో జరగబోతున్నాయి. ఇప్పుడు మనం చదివిన 9వ అధ్యాయం 4వ వచనంలో విషయము ఈ భూమి మీద జరగబోతుంది. సంఘము సిద్ధపడుతూ ఉండగా, సంఘములో కొందరు ఇంకా భూమి మీద ఉండగానే ఏం జరుగుతుందంటే ఇక్కడ ఉండగానే దేవుని ఉగ్రత భూమి మీదకి వస్తుంది. 5వ దూత బోర ఊదినప్పుడు ఒక దూత వచ్చి అగాధము తాళం తెరిచినప్పుడట దానిలో నుండి గొప్ప పొగ వచ్చి ఆ పొగ వలన సూర్యమండలం మొత్తం చీకటి కమ్మి భూమి మీద ఏమీ కనబడేటువంటి పరిస్థితులు ఉంటాయట. ఒక మాట చెప్పాలంటే అప్పటికే భూమి మీద ఉన్న వనరులన్నీ అయిపోయి ఏమాత్రం కూడా మరి సూర్యుడు తప్ప అవకాశం లేనటువంటి వెలుతురికి అవకాశం లేనటువంటి దినాలు రాబోతున్నాయి. ఆ దినాలలోనట భూమి అగాధముల నుండి వచ్చిన ఈ పొగ వలన సూర్యమండలం అంతా కూడా చీకటిని కమ్మివేస్తే ఆ చీకటిలో నుండి ఒక సమూహము, ఎవరండి ఇక్కడ రాశాడు చక్కగా, ఆ పొగలో నుండి మిడతల భూమి మీదికి వచ్చిన 3వ వచనం చదువుతున్నాను చూడండి. తేళ్లకు బలం ఉన్నట్లుగా వాటికి బలం ఇయ్యబడెను. ఏమిటండి భూమి మీదకి వచ్చింది? భూమి మీదకి వచ్చింది ఎవరు వచ్చారు భూమి మీదకి? భూమి మీదకి
మిడతలు భూమి మీదకి వచ్చినాయట. ఇప్పుడు మిడతలు అనే మాట మనకు తెలిసినటువంటి విషయమే. మన ఇళ్లలో మిడతలు ఎంత ఉంటాయండి? మన ఇళ్లలో మిడతలు అప్పుడప్పుడు కరెంటు దీపాలకు వస్తూ ఉంటే చిన్న చిన్న మిడతలు. కానీ ఇక్కడున్న మిడతలు ఎలాంటి మిడతలు అంటే, ఇక్కడ ఒక మాట చూద్దామండి. 7వ వచనం చూడండి ఒకసారి. 7వ వచనం అండి. ఆ మిడతల రూపము యుద్ధములకు సిద్ధపరచబడిన ఎంత ఉంటాయండి మిడతలు? గుర్రం అంత. యుద్ధానికి సిద్ధపరచబడిన గుర్రం ఎలా ఉంటుందండి? బాగా బలంగా ఉంటుంది, ట్రైన్ అప్ అయి ఉంటుంది, బాగా చలాకీగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ మిడతలు కూడా భూమి మీదికి వచ్చి ఈ మిడతలు ఏం చేయబోతున్నాయండి? దేవుని ముద్ర లేనటువంటి వాళ్ళు, స్త్రీలైనా పురుషులైనా చిన్నలైనా పెద్దలైనా ఎవరండి ఎవరైతే ఉంటారో వాళ్ళని కుట్టడానికి దేవుడు వాటికి అవకాశం ఇచ్చాడంటారు. ఈ భూమి మీదకి దేవుడు పంపిస్తున్నటువంటి పనిష్మెంట్ అండి ఇది. ఎవరికి రాబోతుందంటే ఈ పనిష్మెంట్ దేవుని ముద్ర లేని వాళ్ళకి. దేవుని ముద్ర దేవుడు ప్రత్యేకంగా ముద్రించబోతున్నాడు. కొంతమందిని ఈ భూమి మీద తన దూతలను పంపి కొంతమందిని ముద్రించబోతున్నాడు. ఆ దూతలే దేవుని సేవకులు. ఆ దేవుని సేవకుల ద్వారా దేవుని చిత్త ప్రకారం స్వార్థ పరిచర్య ద్వారా రక్షణ అనుభవంలోనికి తేబడిన అనేకులను సిద్ధపరచడానికి దేవుని దూతలను ఈ లోకంలోకి దేవుడు పంపించాడు. స్వార్థ పరిచర్య చేస్తూ ఉండి అనేకులను ప్రభువులోకి ముద్రిస్తూ ఉండగా ఆ ముద్ర పొందిన వారికేమో శ్రమ లేదు. ఎవరికి లేదండి శ్రమ? ముద్ర లేని వారికి. అది ఎలాంటిదో చూడండి ఒకసారి. 5వ వచనం చూడండి. 5వ వచనం. కానీ 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడెను. మనుషులనట ఈ మిడతల రూపంలో ఉన్నటువంటి గుర్రాల రూపంలో ఉన్న మిడతలు వచ్చి ఏం చేస్తాయి అంటండి? 5 నెలల వరకు బాధ పెడతా ఉంటాయట. వాటికి ఉన్న పవర్ ఏంటంటే, మనుషుని తేలు కుడితే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ కలిగిద్దట. ఈ దినాల్లో మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నీ కూడా దేనికి గుర్తంటే యేసయ్య రాకడ గుర్తండి. ఈ రోగాలు, రొప్పులు, లేకపోతే యాక్సిడెంట్స్, తర్వాత భూమి మీద జరిగేటటువంటి తుఫానులు, బీభత్సాలు, అంతేకాకుండా యుద్ధ వాతావరణము. ఏమండి, ఎటు చూసిన యుద్ధ వాతావరణము. ఇవన్నీ యేసయ్య చెప్పినటువంటి మాటలే. అదే కాకుండా యేసయ్య చెప్పినటువంటి అనేక గుర్తులు జరుగుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలట? అజ్ఞానుల వలె కాక ఎలా ఉండాలి? జ్ఞానులు ఏం చేశారంటే, మొదటి దినాలలో, నోవహు దినాలలో జ్ఞానులైనటువంటి ఆయన కుటుంబీకుల వరకు వారు ఎక్కడికి వెళ్ళారు? వాడలోనికి వెళ్ళి జలప్రలయం నుండి చనిపోకుండా తప్పించబడ్డారు. వాళ్ళు దేవుని మాటకు లోబడ్డారు కనుక బుద్ధి కలిగినటువంటి కన్యకలు సిద్ధపడి వాళ్ళు ఏం చేశారండి? రాబోతున్నటువంటి ఉగ్రత నరకం నుండి తప్పించబడి పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తుతో పాటు పెళ్లి విందులోనికి ప్రవేశించారు. కనుక ఈ దినాన మనం ఇంకనూ సిద్ధపడుతూ ఉండగా పౌలు గారు మనము ఉంచినటువంటి మాట ఒక అద్భుతమైనటువంటి సిద్ధపాటు కొరకు సంభవించిన ప్రాముఖ్యమైన మాట ఇది. మనం ఏం చేయాలంటండి? దినములు చెడ్డవి. ఎందుకు చెడ్డవి అంటే, జరుగుతున్నటువంటి సంగతులు కానీ, సంభవాలు కానీ, జరుగుతున్న విషయాలు కానీ, యుద్ధాలు కానీ, బీభత్సాలు కానీ, వీటన్నిటిని బట్టి యేసయ్య వస్తున్నాడు అని మనం తెలుసుకుంటున్నాం. యేసయ్య వస్తున్నాడని తెలుసుకుంటున్నా కనుక యేసయ్య చెప్పిన మాట కూడా అదే కదా. అక్కడక్కడ యుద్ధాలు, భూకంపాలు, కరువు, తెగుళ్ళు ఇవన్నీ వచ్చినప్పుడు యేసయ్య రాకడ దగ్గరగా ఉంది అని మీరు తెలుసుకోండి అని యేసు ప్రభువు చెప్పారు. యేసయ్య చెప్పినటువంటి అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు యేసయ్య చెప్పిన జరుగుతున్నటువంటి ఈ దినాలలో మనం చేయవలసింది ఏమంటే, సంపూర్ణమైనటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలి. అది ఎలాంటి సిద్ధపాటు అంటే, దేవుని ముద్ర కలిగిన వారిగా ఉండాలి. మనం
దేవుని ముద్ర కలిగిన వారిగా. లోకంలో రకరకాల ముద్రలు ఉన్నాయి, మనకు తెలుసు. ఒక్కొక్కరిని లోకం ఏం చేస్తుందండి, వీడు దొంగ అని ముద్రిస్తుంది కదండి. ఇంకొకరిని సోమరిపోతూ అని ముద్రిస్తుంది. ఇంకొకరిని రకరకాల పేర్లతో ముద్ర వేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో దేవుని బిడ్డలుగా ముద్రించబడాలి, దేవుని బిడ్డలుగా ఆయన రక్తములో ముద్రించబడాలి. ఇక్కడ రాసిన మాట అదేనండి. దేవుని దూత ఆకాశం నుండి వచ్చి భూమి అగాధపు తాళాలు తెరిచిన తర్వాత ఆ మిడతలకు ఒక ఆజ్ఞని ఇచ్చాడు దేవుని దూత. ఏమన్నాడండి, దేవుని ముద్ర లేని మనుష్యులను మాత్రమే ఇబ్బంది పెట్టండి, శ్రమపరచండి, కొట్టండి, 5 నెలలు బాధ కలిగించే. ఇంత భయంకరమైనటువంటి సమస్య భూమి మీద జరగబోతుంది. మరి మీకు సరిగ్గా నేను అర్థమైందని నేను అనుకుంటున్నాను. యేసయ్య రాకడలో సిద్ధపడినప్పుడు యేసయ్య బిడ్డలేమో ముద్రించబడిన వాళ్ళు, యేసయ్య బిడ్డలుగా ముద్రించబడని వారు ఉన్నారు. వారి కొరకు శ్రమ రాబోతుంది. ఇలాంటిది ప్రక్క పేజీలో కూడా ఇంకొక విషయం ఉంది. నేను మీకు అది కూడా జ్ఞాపకం చేసి నా మాటలు ముగిస్తా. 8వ అధ్యాయము 7వ వచనములు ఒకసారి చదవండి. 8వ అధ్యాయము 7వ వచనము చదవండి. పొడగండ్లను అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడెను, అందువలన భూమిలో 3వ భాగం కాలిపోయాను, చెట్లలో 3వ భాగం కాలిపోయాను, పచ్చగడ్డి అంతయు కాలిపోయాను. ఇంకొక విషయం అంటే భూమి మీద శ్రమలు ప్రారంభమవుతూ ఉన్నాయి. భూమి మీద శ్రమలు ఎప్పుడు వస్తాయి అంటే దేవుడు తన సంఘాన్ని పిలుచుకున్న తర్వాత, అనగా దేవుని సంఘం ఎత్తబడిన తర్వాత, అప్పటికి విడవబడిన ముద్రించబడిన వాళ్ళలో ముద్రించబడిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎవరంటే ఇంకా దెబ్బదినంగా మిగిలి మారు మనసు పొంది బాప్తిసం పొంది చిన్న చిన్న లోపాలతో విడవబడిన వాళ్ళు. వీళ్ళు అలా ఆ సమస్య నుండి విడిపించబడి ఉండగా ఇక్కడ ఇంకొక వర్గం ఉంది. ఈ వర్గానికి మాత్రము మినహాయింపు లేదంట. ఇక్కడ ఎలాంటి సమస్య అంటే చాలా భయంకరమైన విషయం ఉందండి. ఇది 6వ అధ్యాయంలో 14వ వచనం చూడండి. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథములనై తొలగిపోయేను, ప్రతి కొండయు ద్వీపమును వాటి స్థానములు చదవండి. భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసులను, ప్రతి స్వతంత్రులను కొండ గుహలలోను మండల సందులలోను దాగుకొని, ఈ మాట చక్కగా వినండి. వీళ్ళు ఏమంటున్నారండి, సింహాసనాసీనుడై విన్నవాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజారిన వాడు ఎవడు, మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మల్ని మరుగు చేయుడి అని ఎవరితో చెప్తున్నారండి? వీళ్ళు పర్వతములతోనూ కొండలతోనూ చెప్తున్నారు. ఈ 2 విషయాలను మనం ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే దేవుని రాకడ అనగా యేసయ్య మధ్యాకాశంలో ప్రత్యక్షమైన తర్వాత, సంఘము ఎత్తబడిన తర్వాత విడవబడిన వారిలో ఎవరండి వీళ్ళు? విడవబడిన వారికి కలిగేటటువంటి శ్రమల గురించి చెప్తున్నారు. వీళ్ళు ఆకాశం నుండి భూమి మీద భయంకరమైనటువంటి శ్రమ రాబోతుందట. అది ఎలాంటిదంటే అగ్నియు వడగళ్ళు పుట్టి భూమి మీద దేనితోనండి, రక్తముతో మిళితమైన అగ్నియు వడగళ్ళు పుట్టి భూమి మీద పడవేయబడతాయి. అట్లా పడవేయబడినప్పుడు ఏమవుతుందట, భూమిలో 3వ భాగము కాలిపోయింది. భూమిలో 3వ భాగం కాలిపోవడం అంటే అర్థం ఏమిటండి? భూమిలో 3వ భాగం కాలిపోవడం అంటే భూమి మీద ఉన్నటువంటి మనుష్యులలో 3వ భాగం కాలిపోతారని అర్థం. పచ్చగడ్డి కాలిపోయింది, ఇళ్ళన్నీ కాలిపోతాయి, ఇవన్నీ కాలిపోతాయి. ఇలాంటి భయంకరమైనటువంటి శ్రమలు
దీని నుండి తప్పించుకునేటటువంటి అవకాశము ఎవ్వరికీ లేదంటండి. అందువల్ల ఆ రోజుల్లో ఒక వర్గం ప్రజలేమో కొండల దగ్గరికి వెళ్ళి, బండల దగ్గరికి, కొండల దగ్గరికి అంటే పర్వతాల దగ్గరికి వెళ్ళి, మీరు వచ్చి మా మీద పడి మమ్ములను దేవుని ఉగ్రత నుండి మరుగు చేయండి అని అడుగుతూ ఉంటే, ఇంకో